భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజులుగా పొగమంచు కమ్ముతోంది. ఉదయం 9 గంటల వరకు ఈ ప్రభావం కనిపిస్తుంది. దీంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. పాల్వంచ భద్రాచలం ప్రధాన రహదారిపై ఉదయం వేళలో మంచు దట్టంగా ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు డ్రైవర్లు తమ వాహనాలను పక్కన పెట్టి వేచి ఉండాల్సి వస్తుంది. మరికొన్ని చోట్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఇటు వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలకు పడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంత అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాలు మిళితమై ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఇటు భద్రాచలం, దుమ్ముగూడ, చర్ల, ఇటు పినపాక అనేకమైనటువంటి దట్టమైన అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. అయితే మనం ముఖ్యంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు సుమారు 10 గంటలు కావస్తున్నా కూడా లైట్లు వేసుకుంటేనే ఈ యొక్క వాహనదారులు అయితే ఈ యొక్క ప్రయాణాలు సాగించే విధంగా అయితే ఇక్కడ మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చాలామంది వాహనదారులు ఏదైతే భారీ వాహనాలు ఈ యొక్క ఈ భారీ మంచుతో అయితే వాహనాలను పక్కకు నిలిపివేసి వారి యొక్క ప్రయాణాలు సాగిస్తుండగా మరికొంతమంది వాహనదారులు మాత్రం ఈ యొక్క లైట్లు వేసుకొని జాగ్రత్తగా వారి ప్రయాణాలను చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే మరికొంతమంది ఏదైతే అంటే ప్రమాదాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న ఏదైతే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే పొగమంచు కారణంగా 2 లారీలు ఢీకొన్నాయి. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాహనాలు ఎదురెదురుగా ఢీకొంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఎదుటి వాహనం కూడా కనిపించినంత మంచి అయితే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అంటే కప్పేసి ఒక ఊటిని తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క అధిక చలి తీవ్రతతోటి ఇటు అంటే ఏదైతే కొంతమంది వ్యాధిగ్రస్తులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక మంది మాత్రం ఈ యొక్క పొగమంచు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క చలి తీవ్రత అంటే కనిష్టంగా తగ్గిపోవడంతో ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే వీధి వ్యాపారులు కావచ్చు, లేకపోతే మరికొంతమంది ఈ యొక్క చలితోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు మాత్రం చాలా అంటే ఏదైతే వ్యవసాయ పనులకు కావచ్చు, లేకపోతే కూలీలకు వెళ్ళే ప్రజలు మాత్రం వారు కూడా ఉదయాన్నే ఈ యొక్క చలి తీవ్రతతో బయటికి రాలేని పరిస్థితులలో ఉంది. అంటే 10 గంటలు దాటితే కానీ బయటకు వచ్చేటట్లయితే ఈ యొక్క పరిస్థితులు ఉండటంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే దట్టమైనటువంటి పొగమంచు కారణంతో ఇటు రవాణా వ్యవస్థ కావచ్చు, లేకపోతే అంటే వివిధ రంగాలలో పనిచేసే వారందరికీ కూడా ఒక అంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం మున్ముందు కూడా ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతాయని వాతావరణ శాఖ చెప్తుండటంతో జిల్లా ప్రజలు అయితే ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.